Hi, hello friends. Welcome to the class. So, ee roz class lo manam chudaboye topic has been or have been. మరి has been, have been అనేవి లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగిస్తాము, వీటితోని ఏమి మనకు ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడు మనం క్లాస్ లో చూద్దాం. సో ముందుగా మనం క్లాస్ చూడబోయే ముందు ఖచ్చితంగా మనం సబ్జెక్ట్స్ కి ఏ సబ్జెక్ట్స్ కి మనం ఏ have been ని has been ని ఉపయోగిస్తాం అనేది ముందుగా చూద్దాం. చూడండి, ఐ, వి, యు, దే వీటికి మనం హ్యావ్ బీన్ ఉపయోగించాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్, రమేష్, విద్య వీటికి మనం హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ఇవి ఖచ్చితంగా లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాగనే ఉపయోగించాలి, వీటికి వేరే ఆల్టర్నేషన్ ఉండదు. మరి ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేవి ఒక ఎలా ఉపయోగిస్తారంటే, ఒక పని ఏదైనా పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటే దానిని మనం ఖచ్చితంగా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ తో మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తానంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1 hour అంటారు. అలా అనకూడదు, అది తప్పు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1 hour అనేది, ఎందుకంటే మనం ఎప్పుడైతే టైం ఇండికేట్ చేస్తున్నామో ఆ టైం ఇండికేట్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యావ్ బీన్ లేక హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, క్లాస్ చూడబోయే ముందు పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి అనేది చూడబోయే ముందు మనం ఈ సిన్స్ గురించి, ఫర్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందరూ ఏం చేస్తుంటారంటే ఫ్రీక్వెంట్ గా ఈ సిన్స్, ఫర్ ని తప్పుగా ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మనం ఆ తప్పు చేయకుండా కరెక్ట్ గా సెంటెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సిన్స్ షార్ప్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని ఇండికేట్ చేస్తుంది, ఖచ్చితమైన టైం. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ మార్నింగ్, that should be very clear, right? Since morning, morning నుండి. ఓకే, సిన్స్ ఈవినింగ్, ఈవినింగ్ నుండి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ అది ఈవినింగ్ మార్నింగ్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాం. నెక్స్ట్ సిన్స్ 12 o'clock, 12 గంటల నుండి అంటున్నాం. వీఆర్ నాట్ సేయింగ్ సిన్స్ 2 hours, 2 hours అని చెప్పట్లే ఇక్కడ, ఫర్ 2 hours అని చెప్పట్లే ఇక్కడ. సిన్స్ అనేది ఎగ్జాక్ట్ టైం, షార్ప్ టైం కి ఇండికేట్ చేస్తాం కాబట్టి సిన్స్ 12 o'clock, సిన్స్ 2 o'clock, సిన్స్ 8 o'clock, సిన్స్ 1 o'clock. సో ఇలాగా ఖచ్చితమైన టైం ఇండికేట్ చేసినప్పుడు సిన్స్ అనేది చెప్పాలి. బట్ అలా కాకుండా ఒక 2 hours అని చెప్పినప్పుడు అప్పుడు ఫర్ 2 hours. సో ఎనీహౌ మీకు ఫర్ అంటే ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ అండి, సిన్స్ మండే అన్నాను. ఇక్కడ ఖచ్చితమైన టైం అన్నమాట. టైం అంటే అది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం అన్నమాట, ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ టైం. ఈ సిన్స్ అంటేనే పాయింట్ ఆఫ్ టైం అని అర్థం అన్నమాట. పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం అంటారు దీన్ని. సో పాయింట్ ఆఫ్ టైం కరెక్ట్ టైం చెప్పడం అనమాట. సిన్స్ మండే, మండే నుండి. సిన్స్ ట్యూస్డే, ట్యూస్డే నుండి. సిన్స్ వెన్స్డే, వెన్స్డే నుండి. అంటే అది ఏ డేనో మనం ఖచ్చితంగా చెప్తున్నాం, అప్రాక్సిమేట్ చెప్పట్లా, అంతా కలిపి చెప్పట్లా. నెక్స్ట్ సిన్స్ జనవరి, జనవరి, సిన్స్ జనవరి అన్నాం అంటే ఏంటి, ఖచ్చితమైన టైము జనవరి మంత్ నుండి. సిన్స్ ఫిబ్రవరి, సిన్స్ మార్చ్, సిన్స్ ఏప్రిల్. సో ఖచ్చితంగా మనం అక్కడ మంత్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిన్స్ 1947. 1947 అనే ఎగ్జాక్ట్ ఇయర్, పాయింట్ ఆఫ్ టైం అనమాట, ఎగ్జాక్ట్ టైం ని మనం చెప్తున్నాం. సో సిన్స్ 1947, సిన్స్ 2000, సిన్స్ 1995. I have been teaching the classes since 2003. సో 2003 నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను. I have been teaching classes for 17 years. 17 years అని చెప్పాను కానీ పాయింట్ ఆఫ్ టైం అది ఏ ఇయర్ ఇండికేట్ చేయలేదు. ఎప్పుడైతే ఇయర్ ఇండికేట్ చేస్తామో అది 1947 కావచ్చు, 2000 కావచ్చు, 2003 కావచ్చు, 1995 కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పేటప్పుడు సిన్స్ అనే ప్రిపోజిషన్ ని మనం ఉపయోగించాలి. నెక్స్ట్ ఫర్, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఒక టైం ని మనం మొత్తంగా కలిపి చెప్పడం అన్నమాట, రైట్? సో వీఆర్ నాట్ సేయింగ్ ద ఎగ్జాక్ట్ టైం, వీఆర్ సేయింగ్ ద అప్రాక్సిమేట్ టైం, రైట్? See for 1 hour, ఒక గంట ఉంది, బట్ ఆ గంట మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అని చెప్పట్లే. అట్ ద సేమ్ టైం 12 o'clock నుంచి 1 o'clock నుంచి, నో, వీఆర్ నాట్ ఇండికేటింగ్ ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ వీఆర్ సేయింగ్ ఫర్ 1 hour. నెక్స్ట్ ఫర్ 20 minutes, 20 minutes నుంచి అన్నాను. ఆ 20 minutes అది మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే ఏ టైం నుంచి అనేది మనం ఇండికేట్ చేయలేదు. అప్రాక్సిమేట్ టైం, ఒక మొత్తంగా ఒక టైం ని కలిపి చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఫర్ 2 days, 2 days నుండి. బట్ ఆ డే మండేనా ట్యూస్డేనా అని చెప్పట్లే, బట్ ఇక్కడ చెప్పాము, రైట్? నెక్స్ట్ ఫర్ 2 months, బట్ ఇక్కడే చెప్పాము సిన్స్ జనవరి, బికాస్ we indicated month, but here we are not indicating, we just said here for 2 months, for 3 months, for 10 months, that's it. Next for
50 years, for 1 year, for 2 years, for 3 years, for 10 years, for 50 years, for 1000 years. Whatever it is, we're not indicating exact year over the year, right? We're just indicating the period of time, the approximate time, right? So this is how we can use since and for, the prepositions. Now we are going to see the positive sentence and negative sentence. సో మనకి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ లో మనం మరి సెంటెన్సెస్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటే మనకి ఏం రావాలి, ఇక్కడ హ్యావ్ బీన్ రావాలి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ novel for 1 hour. I have been reading novel for 1 hour. I have been reading novel for 1 hour. ఒక 1 hour నుంచి నేను నావెల్ చదువుతూ ఉన్నాను. బట్ అందరూ ఏం చేస్తారంటే ఐఎమ్ రీడింగ్ నావెల్ ఫర్ 1 hour అంటారు. బట్ ఇట్ లాంగ్వేజ్ అంటే మీరు ఒక విషయాన్ని కన్వే చేయడానికి పనికొస్తుంది కానీ బట్ వేర్ ఎవర్ యూ స్పీక్ ద వెరీ రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ లాంగ్వేజ్, నో యూ కెనాట్ యూజ్ సచ్ sentence, right? So I have been reading novel for 1 hour. Next, I have been reading novel or else since 1 hour, since 1 o'clock. 1 o'clock, since 1 o'clock, because we indicated their exact time, right? Next, we have been playing since the morning. Since the morning, we have been playing since the morning. ఇక్కడ since ఉపయోగించారు చూడండి. We have been playing since the morning because మనం మార్నింగ్ అని చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ గా since the morning అని చెప్పాలి. లేకపోతే ఇక్కడ మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం అనుకో for 2 hours, ఒక 2 hours నుంచి మేము ఆడుతూ ఉన్నాము. నెక్స్ట్, you have been cooking for 3 hours. For 3 hours. ఆ hours అన్నా కానీ 3 hours అన్నా కానీ 3 గంటలు ఉన్నా కానీ ఆ 3 గంటలు ఒక 10 o'clock నుంచి 11 o'clock నుంచి అని మనం చెప్పలేదు. సో యూ హ్యావ్ బీన్ కుకింగ్ ఫర్ 3 hours. 3 hours నుంచి నువ్వు కుక్ చేస్తూ ఉన్నావు అంటే ఒక పని అనేది గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం వరకు జరుగుతూ ఉంటే దాన్ని మనం ఈ హ్యాస్ బీన్ లేక హ్యావ్ బీన్ అనేవి ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ for exams for 10 months. For 10 months. He has been preparing for exams for 10 months. 10 months నుండి చదువుతున్నాడు. బట్ అది ఏ మంత్ తో చెప్పలే. సిన్స్ జనవరి కావచ్చు, సిన్స్ ఫిబ్రవరి కావచ్చు, సిన్స్ మార్చ్ కావచ్చు. బట్ హియర్ వి ఇండికేటెడ్ మంత్స్, మొత్తం కంప్లీట్ గా కలిపి చెప్పాను అన్నమాట, పీరియడ్ ఆఫ్ టైం. సో హీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 10 months. మరి ఇక్కడ సిన్స్ ఉపయోగించేలా చెప్పొచ్చు. హీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ సిన్స్ జనవరి నుండి అతను చదువుతూ ఉన్నాడు, 10 months నుంచి చదువుతూ ఉన్నాడు. నెక్స్ట్, రమేష్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ half an hour. Okay, Ramesh has been asking questions for half an hour. Half an hour నుంచి రమేష్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, హాఫ్ అన్ అవర్ అన్నాము కానీ అక్కడ మనం ఎగ్జాక్ట్ టైం చెప్పలేదు. సో ఈ రకంగా మనం పాజిటివ్ సెంటెన్స్ లో ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. లెట్ us see once again. I have been reading novel for 1 hour. Okay, I have been reading novel since 1 o'clock. నేను 1 o'clock నుండి నావెల్ చదువుతూ ఉన్నాను, ఒక గంట నుండి నావెల్ చదువుతూ ఉన్నాను. We have been playing since the morning. మార్నింగ్ నుంచి ఆడుతూ ఉన్నాను. We have been playing for 2 hours. 2 hours నుంచి ఆడుతూ ఉన్నాను. నెక్స్ట్, you have been cooking for 3 hours. నువ్వు 3 hours నుంచి వండుతూ ఉన్నావు, కుక్ చేస్తూ ఉన్నావు. నెక్స్ట్, he has been preparing for exams for 10 months. 10 months నుంచి ఎగ్జామ్స్ కి అతడు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. లేకపోతే he has been preparing for exams since January నుండి చదువుతూ ఉన్నాడు. నెక్స్ట్, రమేష్ has been asking questions for half an hour. రమేష్ half an hour నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో ఈ రకంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ మీద మనం V4 ఉపయోగించి, V4 మాత్రమే ఉపయోగించాలి. V4 ను ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు. నెక్స్ట్, నెగటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని మనం నెగటివ్ లో మారుదాం. I have
ఇక్కడ మనకి నాట్ వచ్చేసింది. ఐ హావ్ నాట్ బీన్ రీడింగ్ నావెల్ ఫర్ 1 hour. I have not been reading novel for 1 hour. నేను ఒక గంట నుండి నావెల్ చదవటం లేదు. నెక్స్ట్ we have not been playing. We have not same, everything is same here. Not been playing since the morning. So we have not been playing since the morning. మీ మార్నింగ్ నుంచి ఆడటం లేదు. నెక్స్ట్ you have not been cooking for 3 hours. నువ్వు 3 hours నుంచి కుక్ చేయటం లేదు. He has not been preparing for exams for 10 months. అతను 10 months నుంచి ప్రిపేర్ కావడం లేదు. Ramesh has not been preparing for questions. Ramesh has been asking questions for 1 hour. Ramesh has not been asking questions for half an hour. అతను హాఫ్ అన్ అవర్ నుంచి క్వశ్చన్స్ అడగడం లేదు. సో ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ మీద పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ మనం V4 తీసుకున్నట్టయితే చాలా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ రైటింగ్ notes for 1 hour. I have not been writing for 1 hour. And we have been writing for 1 hour. We have not been writing for 1 hour. You have been writing for 1 hour. You have not been writing for 1 hour. He has been writing for 1 hour. He has not been writing for 1 hour. She has been writing for 1 hour. She has not been preparing for 1 hour. They have been preparing for 1 hour. They have not been preparing for 1 hour. Ramesh has been writing for 1 hour. Ramesh has not been preparing for 1 hour. Vidya has been preparing for 1 hour, writing for 1 hour. Vidya has not been writing for 1 hour. So ఈ రకంగా ప్రతి ఒక్క సెంటెన్స్ ని మనం బుల్లెట్ రిజిస్ట్రేషన్ లో ప్రాక్టీస్ చేసినట్లయితే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కూడా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. And this is what is today's class, and we'll see in the next class. Thank you so much. Bye bye.